బేసిక్గా మనం లాస్ట్ సెషన్లో ఏం చేసేసామంటే కొన్ని కాన్సెప్ట్స్ గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. రిమైనింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ గురించి ఈ రోజు సెషన్లో కంప్లీట్ చేసేస్తాం. ఇట్ విల్ టేక్ 5 to 10 minutes లేట్ అయినా కానీ మనం ఏం చేద్దామంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా కానీ ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ని కంప్లీట్ చేసేసుకొని టుమారో నుండి న్యూ కాన్సెప్ట్ని కంప్లీట్ చేస్తాం. ఓకే, ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే మనం యారేస్ని కనుక మనం క్రియేట్ చేయడం అనేది మనం ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం. అలానే యారేస్ లోపల మనం ఏం చేస్తామంటే వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ని మనం స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేస్తారు అనే కాన్సెప్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట ప్రీవియస్ సెషన్లో. ఎలా ఏంది అనేది చెప్పాను అనమాట. ఆల్రెడీ మనం అందరం కూడా ఒకసారి చెప్పుకున్నాం, యారేస్ ఆర్ వెరీ సిమిలర్ టు దేనికి ఉంటే ఏం చెప్పాను, యారేస్ అనేవి ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు దేనికి సిమిలర్గా ఉంటే ఏం చెప్పాను, దేనికంటే ఏం చెప్పాను నాన్న, దేనికి సిమిలర్గా ఉంటే ఏం చెప్పాను, లైక్ ఏ మ్యాట్రిక్స్. అంటే యారేస్ మ్యాట్రిక్స్ అనేవి రెండు కూడా కొంచెం సిమిలర్గానే ఉంటాయి అనమాట. మనం నేర్చుకునేటప్పుడు మనం మ్యాట్రిక్స్తో ఎలాంటి ఆపరేషన్స్ అయితే చేస్తామో ఆల్ ద ఆపరేషన్స్ అన్నీ కూడా యారేస్తో చేయొచ్చు అనమాట. అలా చేసేటప్పుడు ఒక మ్యాట్రిక్స్ కనుక తీసుకున్నాం అనుకో, ఒక మ్యాట్రిక్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఉన్నాయి చూడండి. ఒకటి ఏముంటుంది, ఆల్ నంబర్స్ ఆర్ వన్స్ ఉండొచ్చు, ఇలా ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ వన్స్తోనే ఉండొచ్చు. లేకపోతే ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ జీరోస్ ఉండొచ్చు, 0 0 0 0 అని ఉండొచ్చు. లేకపోతే ఇంకొకటి ఏముండొచ్చు, ఆల్ క్యారెక్టర్స్ ఆర్ నాకు ఇలా కూడా ఉండొచ్చు అనమాట, 1 0 0 1 అని కూడా ఉండొచ్చు. ఇలా ఉంటే మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తాం కదా. ఇలా దీన్ని ఏమని పిలుస్తారు, ఐడెంటిటీ అని, దీన్ని నల్ అనేసి, దీన్ని వేరొక టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేసి మనం రకరకాలుగా పిలుస్తాం కదా. అలానే ఒక యారేలో కూడా మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ వేస్లో, అంటే ఒక మ్యాట్రిక్స్లో డిఫరెంట్ మ్యాట్రిక్స్ ఉన్నాయి కదా, నల్ మ్యాట్రిక్స్ అని, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని, ఇలా మనం రకరకాల పేర్లతో పిలిచాం కదా. అలానే ఒక యారే లోపల కూడా మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ టైప్స్గా మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూస్ని మనం ఇనిషియలైజింగ్ అనేది చేయొచ్చు. అలా చేసేయడానికి మనకి ఏంటంటే కొన్ని బేసిక్గా నల్ మ్యాట్రిక్స్ ఇలా చెప్పుకున్నట్లే ఒక యారే లోపలికి ఒకే ఫిక్స్డ్ వాల్యూతో కనుక మనం స్టోర్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని కాన్సెప్ట్స్ని అచీవ్ చేయడం ద్వారా మనం వర్క్ చేయొచ్చు. దానిలో నాకు ఫస్ట్ వన్ ఏంటంటే జీరోస్ ఆఫ్ అంటారు. జీరోస్ అంటారు. జీరోస్ అంటే ఏంటిది నాన్న వసంత? జీరోస్ అంటే ఏంటంటే నా దగ్గర ఒక యారే ఉంది, ఏది నేను ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ చేసేవన్నీ కూడా నేనేం చేస్తున్నాను, 2 dimensional యారేతో చేస్తున్నాను. ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ నేనేం చేద్దామంటే ఇలా జీరోస్ రూపంలో తెచ్చుకుందాం అనుకున్నాను. ఆల్ ద క్యారెక్టర్స్ నాకేం చేద్దామంటే ఒక నా దగ్గర ఏముందంటే ఒక 2 dimensional యారే ఉంది. దాంట్లో ఉన్న 3 columns కూడా నాకు ఎలా ఉన్నాయంటే ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ నాకు ఎలా కావాలంటే జీరోస్ రూపంలో రావాలి. ఇలా కనుక నేను క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ 1Dలో చూద్దాం, తర్వాత 2Dలో చూద్దాం. అలా చేయాలి అంటే మనం ఒక మెథడ్ ద్వారా చేయొచ్చు అన్నమాట. ఎలా అంటే మనం ఏదైనా సరే ఒక యారేని క్రియేట్ చేయాలంటే NumPyని యూజ్ చేసి చేస్తామని మనకు అర్థమైంది కాబట్టి NumPyతో వర్క్ చేయాలంటే ఏం చేయాలి, NP అని రాసేసి డాట్ పెట్టామనుకో, అప్పుడు మనం ఏమవుతుందంటే మనం రాసి ఏదైతే కాన్సెప్ట్ ఉందో అదంతా కూడా దేంతో వర్కౌట్ అవుతుంది, NumPy ద్వారా చేస్తాము. దాని మీద మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఒక యారే క్రియేట్ చేసి, యారే క్రియేట్ చేయడం అంటే తెలుసు నాకు, యారే లోపల నేనేం చేస్తాను అంటే వాల్యూస్ని ప్లేస్ చేస్తాను. ఏ వాల్యూస్ని ప్లేస్ చేస్తున్నాను, జీరో టైప్ ఆఫ్ వాల్యూస్ కాబట్టి అప్పుడు మనం ఏం పెట్టవచ్చు అంటే జీరోస్ అని రాసి రౌండ్ బ్రేస్ పెట్టి, ఆ రౌండ్ బ్రేస్లో నేను ఏం చేస్తాను అంటే నేను 3 అని ఇచ్చాను. 3 అని ఇచ్చేసేసి ఈ మొత్తాన్ని కూడా నేను ఏం చేశాను అంటే ఏని వేరియబుల్ తీసేసుకొని ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. స్టోర్ చేద్దాం. తర్వాత నేను ఏం చేశాను అంటే ఏ అని ఇచ్చాను. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది, ఇక్కడ నేను 3 ఇచ్చాను అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒకే రోలో నాకేమవుతుందంటే వాల్యూస్ అన్ని స్టోరేజ్ అవుతాయి. ఎన్ని కాలమ్స్లో స్టోరేజ్ అవుతాయి, 3 కాలమ్స్లో స్టోరేజ్ అవుతాయి. ఏం స్టోరేజ్ అవుతాయి, జీరోస్ అనేవి స్టోరేజ్ అవుతాయి. అలా ఒకే రోలో 3 కాలమ్స్లో జీరోస్ అనేవి కనుక మనం స్టోర్ చేయాలంటే ఎలా చేస్తారంటే ఇలా రాయడం అనేది చేస్తారు. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే 2 rows కావాలి నాకు, 2 rows కావాలి, 3 కాలమ్స్లో నాకు జీరోస్ కావాలనుకున్నాను. అప్పుడు మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్ మీనింగ్ ఏంటో తెలుసుకుంటే ఈజీగా అర్థమైంది.
2,3 అని పెట్టాను. 2,3 అంటే ఏంది? 2 రోస్ 3 కాలమ్స్ అని దాని మీద అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకో, అప్పుడు నాకేమొచ్చిందంటే వీఆర్ గెట్టింగ్ ద సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది. ఏ సింటాక్స్ ఎర్రర్ వచ్చింది? టైప్ ఎర్రర్. అంటే మనం రాసిన ఫార్మాట్ అనేది కరెక్ట్గా లేదు, డేటా టైప్లని వచ్చింది. అలా టైప్ ఎర్రర్ కనుక వచ్చిందంటే మనం వెంటనే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వాల్యూస్ దగ్గరికి వెళ్ళి ఒక స్క్వేర్ బ్రేస్ పెట్టుకోవాలన్నమాట. ఆ వాల్యూస్ మొత్తాన్ని కూడా స్క్వేర్ బ్రేస్లో పెట్టేసి ఇప్పుడు స్టోర్ చేసి చూద్దాం ఏమైంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూస్తే నాకేమైందంటే ఎగ్జిక్యూట్ అయిపోయింది. అప్పుడు నాకేమైంది వచ్చింది ఒక 2 డైమెన్షనల్ అండ్ ఒక 2 డైమెన్షన్లలో నాకేమైంది ఎవ్రీ రోలో నాకు 3 కాలమ్స్లో జీరోస్ కనుక తెప్పియాలంటే ఎలా చేస్తారంటే ఇలా చేయడం ద్వారా అచీవ్ చేయవచ్చు అని నాకు అర్థమైపోయింది. అలా మన ఇష్టం ఎన్ని కావాలంటే అంత తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను 5 కాలమ్స్ కావాలనుకున్నాను, ఇక్కడ 3 తీసేసి 5 పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అగైన్ రన్ చేసి చూద్దాం. అదే అప్పుడు చూడు నాకేమైందో ఏమైంది 2 రోస్ వచ్చినాయి, 5 కాలమ్స్లో కూడా జీరోస్ అనేవి రావడం జరిగిపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక జీరో అంటే నల్ మ్యాట్రిక్స్ అంటారు కదా, ఒక యారేస్ లోపల కూడా నల్ వాల్యూస్ దట్ మీన్స్ జీరోస్ అనే వాల్యూస్తో కనుక ఆల్ ద పొజిషన్స్ అన్నిటి కూడా నేను ఏం చేద్దామంటే జీరోస్తో కనుక ఫిల్అప్ చేయాలి అంటే ఏం చేస్తామంటే ఈ కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేస్తారు. ఇది కూడా నాకు అర్థమైంది. అలానే మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాను. మరొక కాన్సెప్ట్ ఏంటి? ఫుల్ అంటే ఫుల్ ఆఫ్ క్యారెక్టర్. ఇలానే జీరోసే కాకుండా ఇంకొక కాన్సెప్ట్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనకు నచ్చిన వాల్యూతో మనం ఏం చేయొచ్చు అంటే స్టోర్ చేసుకోవచ్చు. అలా స్టోర్ చేయాలంటే మరొక కాన్సెప్ట్ ఉంది. ఏంటిదంటే అందరూ వాడేది ఇదే అనమాట. ఈవెన్ నేను కూడా ఈ రోజు వరకు అందరూ వాడేది వీటిలో ఒకే ఒక కాన్సెప్ట్ అనమాట. ఫుల్ ఆఫ్ అనేది వాడతారు తప్పితే మిగతా ఎవరు వాడరు అనమాట. ఓకే, ఈ ఫుల్ ఆఫ్ అంటే ఏందని చూద్దాం. ఫుల్ ఆఫ్ అంటే ఏంటంటే లెఫ్ట్ కోట్ అవర్ కోట్ ప్లేతో ఇప్పుడు నేనేం చేద్దామంటే నాకు నచ్చిన ఆల్ ద మ్యాట్రిక్స్ అంటే నేను ఒక 2/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. అంటే 2/3 మ్యాట్రిక్స్ అంటే ప్రతిసారి మ్యాట్రిక్స్ రూపంలో చెప్తాను, ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి. 2 రోలు 3 కాలమ్స్తో నేనేం చేద్దామంటే 2 రోస్ 3 కాలమ్స్తో వాల్యూస్ ఒకే టైప్ ఆఫ్ వాల్యూస్ ఉండేటట్లు నేనేం చేద్దామంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఒక యారేని క్రియేట్ చేసి ఆ యారే లోపల ఒకే క్యారెక్టర్తో అంటే దట్ మీన్స్ ఒకే నెంబర్తో నేనేం చేద్దామంటే ఆల్ ద పొజిషన్స్ అన్నిటిని కూడా నేనేం చేద్దామంటే ఫిల్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే ఫుల్ ఆఫ్ అని పిలుస్తారు. ఈ ఫుల్ ఆఫ్ అనేది ఎలా చేస్తారో చూద్దాం. ఫుల్ ఆఫ్ అనేది చేయాలంటే నమ్5తో చేస్తాం కాబట్టి ఎన్పి డాట్ అని పెట్టేసి ఫుల్ అని పెట్టేసి హాఫ్ అని పెట్టేసి దీంట్లోకి వెళ్ళి స్క్వేర్ బ్రేసెస్ తీసుకోవాలి. ఎన్ని రోస్ కావాలి? 2 రోస్ 3 కాలమ్స్ కాబట్టి 3 అని చెప్పేసి తర్వాత స్క్వేర్ బ్రేస్ క్లోజ్ చేసేసి దాని పక్కన ఏ క్యారెక్టర్తో మనం ఫిల్ చేద్దాం అనుకుంటున్నాము 1 అనే క్యారెక్టర్తో ఆల్ ద పొజిషన్స్ అన్ని ఫిల్ చేద్దాం అనుకున్నాం. అందుకని కామా పెట్టి 1 అని ఇచ్చేసేసి ఈ వాల్యూని మనం ఏం చేసామంటే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఏమైందో చూద్దాం. అప్పుడు నాకేమైందో చూడండి. ఏమైంది ఆల్ ద పొజిషన్స్ అన్నీ కూడా నాకేమైందో చూడండి 1 అనే క్యారెక్టర్తో స్టోరీస్ అవ్వడం అనేది జరిగింది. అలా కాకుండా నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే సపోజ్ ఇక్కడ 5 అని ఇచ్చాను. అప్పుడు ఏమైతే చూడండి 2 రోస్ 3 కాలమ్స్ మొత్తం కూడా నాకు ఏమైందంటే 5 అనే నెంబర్తో స్టోరీస్ అవ్వడం అనేది జరిగిపోయింది. అర్థమైందా? ఇప్పుడు నాకు సెకండ్ కాన్సెప్ట్ కూడా అర్థమైంది. అంటే ఏదైనా ఒక యారే క్రియేట్ చేసినప్పుడు ఆ యారే లోపల నేనేం చేస్తున్నాను మన వసంత ఏం చేస్తున్నాను ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేద్దామనేది తెలియాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ ఇన్స్టలైజింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసి మనం అచీవ్ చేస్తారు. ఈ ఫుల్ ఆఫ్ అనే కాన్సెప్ట్ కూడా నాకు అర్థమైంది. నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం ఏం నేర్చుకున్నాం? ర్యాండమ్.ర్యాండ్ అంటే ఏదైనా సరే ఒక వాల్యూ అనేది నాకు తెలియదు, ఒక యారే క్రియేట్ చేసి దాంట్లో ఏదైనా వాల్యూస్తో కనుక మనం స్టోర్ చేయాలి అనుకో అప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. ఏంటిదంటే ర్యాండమ్.ర్యాండ్ ఆఫ్ అంటారు. అంటే ఏంటి అనేది చూద్దాం. అంటే మనం ఏదైనా ఒక యారే క్రియేట్ చేసి ఆ యారే లోపల నేను ఒక యారే క్రియేట్ చేస్తున్నాను. ఆ యారే లోపల నేను ఏం చేస్తున్నానంటే నా మేనేజర్ ఏం చెప్పాడంటే గబగబా నాకు క్రియేట్ చేసి పంపరా ఏ కొన్ని వాల్యూస్తో అని నాకు చెప్పాడు. అప్పుడు నేను ఏం చేశానంటే ర్యాండమ్.ర్యాండ్ అని చెప్పేసి దాంట్లోకి 2,3 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను రౌండ్ బ్రేస్ని క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి రన్ చేసి చూద్దాం. నాకు ఏమైందో చూడండి. ఏమైంది ఏదో ఒకటి కంటే తక్కువ ఉన్న వాల్యూస్తో యారే లోపల 2 రోస్ 3 కాలమ్స్లో నేను వాల్యూస్ని కనుక క్రియేట్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదో పిచ్చ వాల్యూతో అయినా సరే మనం
ఒక యారే లోపల పొజిషన్స్ కనుక ఏదో ఒక వాల్యూతో కనుక స్టోర్ చేయాలి అంటే అప్పుడు అందరు కూడా ఏం చేస్తారంటే ఆల్ ద సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఏం చూస్తారంటే ర్యాండమ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఇది కూడా మనందరికీ అర్థమైంది. ఎలా చేయాలో అర్థమైందా? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. మరొక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం? ఆల్ ద పొజిషన్స్ ఆర్ వన్స్తో మాత్రమే ఉండాలి అనుకున్నాం. ఆల్ ద పొజిషన్స్ అన్నీ కూడా వన్స్తోనే నింపేయాలి అనుకున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్స్టలైజింగ్ అనే మెథడ్స్ ద్వారా మనం వర్క్ చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఏం చేశాను, నమ్5 అని పెట్టేసి వన్స్ అని పెట్టేసి రౌండ్ బ్రేస్ పెట్టి ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలి అనేది మనం ఇక్కడ చెప్పాలన్నమాట. చెప్పేసి కనుక మనం ప్లే అరౌండ్ చేసి చూస్తాం. అప్పుడు ఏమైతే చూద్దాం. వీఆర్ గెట్టింగ్ సింటాక్ ఎర్రర్. ఏ సింటాక్ ఎర్రర్ వచ్చింది ఇక్కడ మీరు చూడండి, టైప్ ఎర్రర్ అన్నది. టైప్ ఎర్రర్ వచ్చిందంటే దాన్ని ఏం చేయాలి, మనం క్రియేట్ చేసే వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేయాలి, స్క్వేర్ బ్రేసెస్ లోపల పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇలా పెట్టేసి ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమైతే చూద్దాం. ఆల్ ద వాల్యూస్ ఆర్ నాకేమైందంటే 1 అని రావడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ వన్స్తో కనుక తీయాలి అంటే ఏం చేస్తుంటే ఇలా చేయడం ద్వారా మనం అచీవ్ చేయొచ్చు అనేది కూడా నేర్చుకున్నాం. ఓకే, అలానే కాకుండా మరొక టైప్ ఆఫ్ ఇన్స్టలైజింగ్ కూడా ఉందన్నమాట యారెస్ లోపల. ఏంటిదంటే ఐఆఫ్ అనే మరొక కాన్సెప్ట్ ఉంది. ఐఆఫ్ అంటే ప్రీవియస్లీ మనం డిస్కస్ చేసుకున్నాం. దీన్ని ఏమంటారు, ఐడెంటిటీ అంటారు కదా. అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే డయాగ్నల్స్ అంటారు చూడు. ఈ డయాగ్నల్స్ మాత్రమే ఏం కావాలంటే ఒకే వాల్యూతో కనుక డయాగ్నల్స్ కనుక మనం ఫిల్ చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తారు నాన్న, ఏం చేస్తారంటే ఐ అనే ఒక యారేని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే పొజిషన్స్ అన్నిటిని కూడా ప్లేస్ చేస్తారు. ఎలా ప్లేస్ చేస్తారో చూద్దాం ఒకసారి. ఎన్పి డాట్ ఐ హాఫ్ అని పెట్టేసి నేను ఏం చేశాను 2, 2 అని ఇచ్చాను. ఇచ్చి రౌండ్ బ్రేస్ పెట్టేసి నేను ఏం చేస్తానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడండి, ఏమైంది, డయాగ్నల్స్ అన్ని కొడుతుంది ఒకే నెంబర్తో స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా మనం ఏం చేస్తారంటే డయాగ్నల్స్ అన్ని కూడా ఒకే వాల్యూస్తో కనుక స్టోర్ చేయాలి అంటే ఏం చేస్తారంటే ఐఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. ఈ ఐఆఫ్ అనే కాన్సెప్ట్ ఇట్ ఈస్ వెరీ క్లోజర్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే, ఇక్కడ దాకా ఇన్స్టలైజింగ్ వాల్యూస్ నేర్చుకున్నాం. అలా కాకుండా మనం ఇన్స్టలైజింగ్లోనే మరొక కొన్ని కాన్సెప్ట్స్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనకు నచ్చిన వాల్యూస్ని ఏం చేయొచ్చు అంటే స్టోర్ చేయొచ్చు అనమాట ఒక యారే లోపల. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు దాకా మనం అంతా కూడా ఏం చూసాము, ఒక ఫిక్స్డ్గా ఒకే రకమైన వాల్యూతో స్టోర్ చేయడం నేర్చుకున్నాం. అలా కాకుండా డిఫరెంట్ వాల్యూస్తో కనుక ఒక యారే లోపల డిఫరెంట్ వాల్యూస్తో కనుక మనం నంబర్స్ని కనుక స్టోర్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ రేంజ్ ఆఫ్ అని, లైన్ స్పేస్ ఆఫ్ అనేసి, లాగ్ స్పేస్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తాం. అలా అచీవ్ చేయాలంటే ఎలా అచీవ్ చేస్తారో చూద్దాం. ఏ రేంజ్ ఆఫ్ అనేది ఎక్కువగా వాడతాం. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఒక యారే క్రియేట్ చేసేసి ఆ యారే లోపల 10 నుండి నాకు 1 నుండి 10 వరకు ఆల్ ద నెంబర్స్ అన్నిటిని కూడా క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఈ డాట్ అని పెట్టేసి ఏ రేంజ్ హాఫ్ అని పెట్టేసి నేను ఎక్కడ దాకా క్రియేట్ చేద్దాం అనుకున్నాను, 1 నుండి ఎంతవరకు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము ఆ క్రియేట్ చేసి ఫస్ట్ ఎక్కడి నుండి అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాము ఆ స్టార్టింగ్ ఇండెక్స్ చెప్పాలి. తర్వాత ఎక్కడ వరకు అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాము ఆ ఎండింగ్ ఇండెక్స్ చెప్పాలి. ఎండింగ్ ఇండెక్స్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది, నాట్ ఇంక్లూడెడ్ అని చెప్తున్నాం అనమాట. తర్వాత ఇంకొకటి ఏం చెప్పాలి అంటే మనం ఏ రేంజ్ ఆఫ్ అనేది వాడేటప్పుడు స్టెప్ అనేది చెప్పాలి. అంటే మనం స్టార్ట్ నుండి ఎండ్ వరకు తీసుకునే నెంబర్స్ అన్నీ కూడా లైన్లో కావాలా, ఒక నెంబర్ ఆఫ్టర్ ఇంకో నెంబర్ కావాలా, లేకపోతే కొన్ని నెంబర్స్ ఆఫ్టర్ కొన్ని నెంబర్స్ పలాని వాటిని మాత్రం సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలని చెప్పాలంటే స్టెప్ ద్వారా చెప్తారు. అది మీ అందరికి తెలుసు కాబట్టి స్టెప్ 1 అని పెట్టాను. అప్పుడు నాకేమైందని చూద్దాం. 1, 10, స్టెప్ 1 అని పెడితే ఏమైందంటే 1 నుండి 10 లోపు నాట్ ఇంక్లూడింగ్ 10 కాకుండా వాటి మధ్యలో ఉన్న ఆల్ ద నంబర్స్ యొక్క రేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నీ కూడా నాకేమవుతాయంటే సీక్వెన్స్లో నాకేమవుతాయంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోతాయి అన్నమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? లేదు కదా, వస్తుంటా డూయిట. అలానే మనం మరొక కాన్సెప్ట్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. ఏంటంటే స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి కనుక మనకు ఒక వాల్యూ కనుక క్రియేట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తారంటే మరొక కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారు. దాన్ని ఏమంటారంటే లైన్ స్పేస్ అని పిలుస్తారు అనమాట. ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఎన్పి డాట్ లైన్ స్పేస్
హాఫ్ అని పెట్టేసేసి లైన్ స్పేస్ హాఫ్ అని పెట్టేసి దీంట్లోకి వెళ్ళి మనం చెప్పాలన్నమాట. స్టార్టింగ్ ఇండెక్స్ చెప్పేసేసి ఎండ్ ఇండెక్స్ అనేది కూడా ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి ఎండ్ ఇండెక్స్ అనేది చెప్పేసి కామా పెట్టి ఇక్కడ ఏం చేస్తారంటే స్టెప్ అనేది చెప్పారనమాట. ఇక్కడ స్టెప్ కాకుండా మనం ఏం చెప్తామంటే కౌంట్ అనేది చెప్తారనమాట. లైన్ స్పేస్ అనేది వాడినప్పుడు నాకు ఎన్ని క్యారెక్టర్స్ రావాలి, 1 నుండి 10 వరకు 1 అనేది రావాలి, 10 అనేది రావాలి, ఎన్ని క్యారెక్టర్స్ రావాలనేది చెప్పాలంటే మనం ఇక్కడ కౌంట్ అనేది చెప్తారు. కౌంట్ 10 అని ఇచ్చానుకో అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. కౌంట్ 10 అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే 1 నుండి ఇంక్లూడింగ్ 10 అనేది కూడా వస్తుంది. ఆ 10కి మధ్యలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా నాకు ఏమవుతుందంటే టోటల్గా యారే కనుక క్రియేట్ అయితే దాంట్లో ఉన్న పొజిషన్స్ అన్ని సైజ్ అంతా కూడా చూసామనుకో దాని సైజ్ ఎంత ఉంటుందంటే 10 అనేది ఉండేటట్టు నాకు క్రియేట్ అయింది. దీన్ని ఏమంటారంటే కౌంట్ అని పిలుస్తారు అనమాట. సపోజ్ దట్ నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేద్దామంటే నేను క్రియేట్ చేసే యారే లోపల 5 పొజిషన్స్ మాత్రమే నింపాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి కౌంట్ 5 అని కనుక పెట్టాను అనుకో అప్పుడు నాకేమైంది అనేది చూద్దాం. అప్పుడు నాకేమైందో చూడండి, 1 నుండి 10 1 10 అనేది వస్తుంది. మధ్యలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకేమవుతాయి అంటే నాకు కొన్ని వాల్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆ వాల్యూస్ అనేవి ఎన్ని క్రియేట్ అయినాయి అంటే టోటల్గా చూస్తే 5 క్యారెక్టర్స్ మాత్రమే క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక యారే లోపల వాల్యూస్ని క్రియేట్ చేయడం అనేది చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు నాకేం తెలుసుకోవాలనుకున్నంటే ఒక చిన్న డౌట్ వచ్చింది మా వసంతాకి. ఏమని వచ్చిందంటే సార్ 1 10 వచ్చింది, మధ్యలో 2 3 అలాంటివి రాకుండా 3.25 5.5 7.5 అని వచ్చింది సార్. అంటే ఈ రెండింటి మధ్యలో ఎంతెంత డిఫరెన్స్తో ఒక్కొక్క క్యారెక్టర్ అనేది క్రియేట్ అయ్యింది అనేది తెలుసుకోవాలనుకుంది మా వసంత అనే అమ్మాయి. అలా తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామని చెప్పాము ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం అనమాట. ఎలాంటి వాల్యూస్ అనేది ఎంత వాల్యూస్తో నాకు అవి క్రియేట్ అయినాయి అలాంటివి కనుక మనం తెలుసుకోవాలనుకున్నామంటే ఎంత డిఫరెన్స్తో క్రియేట్ అయినాయి ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని అచీవ్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పారు. అలా తెలుసుకోవాలంటే ఏం చేస్తామంటే RET స్టెప్ అనే ఒక కాన్సెప్ట్ రాసేసి కీవర్డ్ వాల్యూ అనేది ఏం చేస్తామంటే ట్రూ అని కనుక మనం ఇచ్చేసామనుకో అప్పుడు మనకి ఏమైందంటే వాటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అనేది తెలిసిద్ది అనమాట. అలా తెలుసుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అనమాట. ఎలా తెలుసుకుంటారంటే ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే RET స్టెప్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం TRUE ట్రూ అని కనుక చేసేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు ఏమవుతాయంటే ఇక్కడ మనం ఏవైతే వాల్యూస్ క్రియేట్ చేసాం స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ అనేవి కూడా క్రియేట్ అవుతాయి. ఇవి రెండింటి మధ్యలో క్రియేట్ అయిన ఈ నెంబర్స్ చూడు, ఈ నెంబర్స్ అన్నీ కూడా ఎంత డిఫరెన్స్తో క్రియేట్ అయినాయో కనుక తెలుసుకోవాలనుకున్నాం అనుకో రెట్ స్టెప్ ఈక్వల్ టు ట్రూ అని కనుక పెట్టామనుకో అప్పుడు నాకేమవుతుందంటే వాటి మధ్యలో ఎంత డిఫరెన్స్తో ప్రతి నెంబర్ కూడా స్టార్ట్కి ఎండ్కి మధ్యలో ఆ రెండు క్రియేట్ అవుతాయి. వాటి మధ్యలో క్రియేట్ అయ్యే వాల్యూస్ అన్నీ కూడా ఎంత డిఫరెన్స్తో క్రియేట్ అవుతాయి అనేది ఇక్కడ చూపిస్తాను అనమాట. ఎంతంటే 2.25 అని చెప్తుంది అనమాట. సపోజ్ దట్ మనం ఏం చేస్తామంటే ఎండ్ ఇండెక్స్ అనేది మనకు వద్దు అనుకుంటున్నాం. ఎండ్ ఇండెక్స్ కాకుండా రిమైనింగ్ క్యారెక్టర్ స్టార్ట్ ఇండెక్స్ మాత్రమే క్రియేట్ అవ్వాలి. ఎండ్ ఇండెక్స్ కాకుండా దాని బిఫోర్ ద నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు నాకేం కావాలంటే 5 క్యారెక్టర్స్ క్రియేట్ అవ్వాలి. ప్రతిదాన్ని కూడా ఎంతో కొంత డిఫరెన్స్తో నువ్వే క్రియేట్ చెయ్యి కంప్యూటర్ పైన చెప్పాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి ఎండ్ పాయింట్ రాకూడదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎండ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసేసి ఫాల్స్ అని పెట్టాలన్నమాట. ఫాల్స్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలంటే రన్ కనుక చేసి చూసామనుకో అప్పుడు ఏమైందంటే ఎండ్ పాయింట్ అనేది రాకుండా దాని బిఫోర్ ద నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు కౌంట్ తీసుకొని ఇట్లా నాకేమైందంటే 5 వాల్యూస్ ఆఫ్ యారే అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన విధానంలో కనుక వాల్యూస్ని కనుక సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తామంటే లైన్ స్పేస్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం అనేది బేసికల్గా చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే చెప్తుంది ఎనీబడి హ్యావ్ ఓకేనా. అలానే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మరొక కాన్సెప్ట్ కూడా క్రియేట్ చేద్దాం. మరొక కాన్సెప్ట్ ఏంటంటే లాగ్ స్పేస్ అని పిలుస్తారు. లాగ్ స్పేస్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఎన్పి డాట్ అని చెప్పేసి లాగ్ స్పేస్ అని రాసేసి తర్వాత 2 బ్రేస్ పెట్టి 1 నుండి 10 వరకు నేనేం చేయాలనుకున్నానంటే వాల్యూస్తో నాకేం కావాలంటే 10 వాల్యూస్తో నాకేం కావాలంటే
10 వాల్యూస్తో నాకేం కావాలంటే ఒక లాగ్లో సంబంధించిన వాల్యూస్ క్రియేట్ అవ్వాలి. అలా చేసేటప్పుడు బేస్ అనేది ఎంత తీసుకోవాలంటే బేస్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. అలా 10 అనే వాల్యూతో కనుక నాకు అంటే దట్ మీన్స్ దీని మీనింగ్ ఏందనేది చూద్దాం. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక లాగ్తో సంబంధించిన వాల్యూస్ని యారే లోపల క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఒక లాగ్ కనుక రాయాలంటే ఎలా రాస్తారు? లాగ్ అని రాసేసి బేస్ అనేది ఇచ్చేసి బి అంటే బేస్ అని ఇచ్చేసి ఇక్కడ 1 అని ఇచ్చామనుకో దాని మీనింగ్ ఎలా అనేది ఇలా రాయడం అనేది చేస్తాను అనమాట. ఇలా రాసేటప్పుడు నేను ఒక వాల్యూ ఏం రాసాను అంటే లాగ్ బి అంటే బేస్ కదా, ఇక్కడ బేస్ బదులు 10 అని తీసుకున్నాను, వాల్యూ 1 లాగ్ బేస్ 1 అనే వాల్యూ నెంబర్ ఎంతో ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూని, అలానే లాగ్ బేస్ 10 అలానే 2 అనే వాల్యూని చేసినప్పుడు ఎంతైతే ఆన్సర్ వస్తుందో ఆ వాల్యూస్ని అలా నేనేం చేద్దాం అంటే 10 వాల్యూస్ని క్రియేట్ చేసి ఆ వాల్యూస్ అన్నిటిని కూడా తీసుకుని ఒక యారే లోపల స్టోర్ చేద్దాం అనుకున్నాను. అలా స్టోర్ చేయాలంటే ఎలా రాస్తారంటే కోడ్ ఇలా రాయడం ద్వారా అచీవ్ చేస్తారనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఇలానే మనం ఇంకొకటి కూడా చేయొచ్చు. బేస్ అందరూ కూడా ఏం చేస్తారంటే డెవలపర్స్ అందరూ కూడా 2తో చేస్తారన్నమాట. 2తో చేసేటప్పుడు ఏం పెడతారంటే బేస్ ఈక్వల్ టు 2 అని కనుక పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు నాకేమవుతాయి అంటే 2 వాల్యూస్ మాత్రమే నాకేమవుతాయి అంటే 10 వాల్యూస్ అనేవి మాత్రమే క్రియేట్ అవుతా ఉంటే ఎవ్రీ వాల్యూ కూడా ఏమైందంటే బేస్ 2తో లాగరిథం అయినప్పుడు ఎంతైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ అనేది ఏమైందంటే యారే లోపల స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక యారే లోపల వాల్యూస్ని కనుక స్టోర్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇన్స్టాలైజింగ్ అని కొన్ని కండిషన్స్ని వాడేసేసి వాటి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే యారేని ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏ వాల్యూస్ అయితే యారే లోపల స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో వాటి లోపల కనుక స్టోర్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇప్పుడు మన స్క్రీన్ మీద చూసిన మెథడ్స్ ఆధారంగా ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తాను. దీంట్లో ఎవరికైతే సరే డౌట్ ఉంది. ఓకే. అలానే మనం మరొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఇంకొక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం అంటే యారే ప్రాపర్టీస్. అంటే మనం ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేసామనుకో ఆ యారే లోపల టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, దాని యొక్క డైమెన్షన్స్ అంటే దట్ మీన్స్ మనం ఒక మ్యాట్రిక్స్ కనుక క్రియేట్ చేసామనుకో అంటే యారే ప్రాపర్టీస్ అంటే ఏంటి అనేది చూద్దాం. యారే ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ అంటే ఏంటో చూద్దాం. ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడదాం. ప్రాపర్టీస్ అంటే ఏంటంటే నాకు యారే తెలియదు కాబట్టి మ్యాట్రిక్స్ తెలుసు కాబట్టి ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ చేసుకున్నాను. ఆ మ్యాట్రిక్స్లో ఏమంటే 1 2 3 4 5 6 ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్నప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. ఇలా ఒక మ్యాట్రిక్స్ క్వశ్చన్ నెంబర్ 1 ఏంటిదంటే ఈ మ్యాట్రిక్స్లో టోటల్ క్యారెక్టర్స్ అంటే టోటల్ వాల్యూస్ ఎన్నో చూద్దాం అనుకున్నాను. టోటల్ వాల్యూస్ ఎన్నో చూద్దాం అనుకున్నాను. అంతేనా కాదా? అలా చూడడం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే డన్. ఆ తర్వాత మనం ఏం చేస్తాం కొన్ని క్వశ్చన్స్ రాసుకుంటున్నాం. ఈ మ్యాట్రిక్స్లో రోస్ ఎన్ని, కాలమ్స్ ఎన్నో తెలుసుకోవాలనుకుంటున్నాం. రోస్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటున్నాం. అలానే మనం ఏం చేస్తున్నాం ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ చేస్తాం కదా, ఈ క్రియేట్ చేసిన మ్యాట్రిక్స్ లోపల వాల్యూస్ యొక్క డేటా టైప్ ఏందో చూద్దాం అనుకున్నాం. ఆ వాల్యూస్ అనేది నేను ఇంటీజర్ రూపంలో ఇచ్చానా లేకపోతే వేరే టైప్లో ఇచ్చానా, ఇలా దాని యొక్క స్వభావం అంటే ఇప్పుడు నేను ఒక లెమన్ రైస్ పెట్టాను. ఆ లెమన్ రైస్ ఏ టేస్ట్లో ఉంది, ఏ కలర్లో ఉంది, ఏ స్మెల్ వచ్చింది, ఎలా ఉంది చూడడానికి, ఇలాంటివి మనం డిస్కస్ చేసుకుంటాం చూడండి. వీటిని ఏమంటారంటే సైన్స్ ప్రాపర్టీస్ అంటారు. అలానే మనం ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల టోటల్ ద క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, అలానే మనం క్రియేట్ చేసిన యారే యొక్క డైమెన్షన్స్ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, అలానే మనం క్రియేట్ చేసిన యారే లోపల వాల్యూ అనేది ఏ డేటా టైప్కి సంబంధించిన వాల్యూని మనం క్రియేట్ చేసాము, ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలంటే ఏం చేస్తామంటే యారే ప్రాపర్టీస్ అనే కాన్సెప్ట్స్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. అలా చేయాలంటే నేను ఏం చేద్దామంటే నేను ఒక యారేని క్రియేట్ చేసేసి ఆ యారే లోపల నాకేమని అంటే ఆ యారే లోపల ప్రాపర్టీస్ని కూడా చెక్ చేయడం అనేది చేద్దాం. అలా చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తారు ఏంటి అనేది చూద్దాం. అందుకోసం నేను ఏం చేద్దామంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం కొన్ని వాల్యూస్తో. ఎన్పి డాట్ యారే ఆఫ్ అని పెట్టేసి నేనేం చెప్పాను, నేను ఎప్పుడు ఒక 2 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేస్తున్నాను. స్క్వేర్ బ్రేస్ పెట్టుకుని దాంట్లో 1, 2 అని పెట్టేసాను. స్క్వేర్ బ్రేస్లో కామా పెట్టేసి 3, 4 అని పెట్టాను స్క్వేర్ బ్రేస్ క్లోజ్.
ఆ తర్వాత నేనేం చేశాను, రౌండ్ బ్రేస్ పెట్టేసి మొత్తాన్ని తీసుకెళ్ళి నేనేం చేశానంటే ఏ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్ లోపల స్టోర్ చేస్తాను. ఆ తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఏ అని ఇచ్చాను. ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లేయర్ చూసాను. ఇప్పుడు నాకేమైందంటే 1, 2, 3, 4 అనే వాల్యూస్ నాకేమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ యారే లోపల టోటల్ పొజిషన్స్ అంటే టోటల్ నేను 1 అని 2 అని ఇలా ఫిల్ చేశాను కదా, టోటల్గా యారే వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం అనుకున్నాను. యారే లోపల ఐటమ్స్ అనేది ఎన్ని ఉన్నాయి చూద్దాం అనుకున్నాను. అలా చూడడాన్ని ఏమంటారంటే ప్రాపర్టీ అంటారన్నమాట. ఆ ప్రాపర్టీ చూడాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే నమ్5 ద్వారా కూడా చూడొచ్చు అనమాట. అలా రాయాలంటే ఏం రాయొచ్చు అంటే ఎల్పి డాట్ సైజ్ హాఫ్ అని చెప్పేసి వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేసేసి మన ప్లే అరౌండ్ చేసి చూసాము. వెంటనే ఏమైందంటే మనం క్రియేట్ చేసిన యారే ఏదైతే ఉందో ఆ యారే లోపల టోటల్ ఐటమ్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ ఐటమ్ నెంబర్ అనేది షో అవ్వడం జరిగింది. ఓకేనా. ఇలా నేనేం చేశాను అంటే ఫస్ట్ సైజ్ అనే ప్రాపర్టీని గురించి నేర్చుకున్నాను. ఆ తర్వాత మనం ఇంకొక ప్రాపర్టీ నేర్చుకున్నాం. ఏంటిది నాన్న వసంత? ఆర్డర్ అంటారనమాట. అంటే మనం క్రియేట్ చేసిన యారే ఏదైతే ఉందో ఆ యారే లోపల నాకు ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలనుకో దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ చేశాను. ఆ మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే ఏం చెప్పింది మా వసంత? 2/3 మ్యాట్రిక్స్ సార్. అంటే దాని మీనింగ్ ఏంటి? 2 రోస్ 3 కాలమ్స్ అని ఏం చెప్పింది కదా. అలానే మనం ఒక యారేని క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఎన్ని చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ ద్వారా చూసేయచ్చు. ఎన్పి డాట్ షేప్ ఆఫ్ అని పెట్టి ఏ అని కాకుండా పెట్టేసి ప్లేయర్ చేసి చూసాము. అప్పుడు ఏమైతే చూద్దాం. వీఆర్ గెట్టింగ్ ద సింటాక్ ఎర్రర్. షేప్ అనేది అసలు లేదంట నేను. అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రాపర్టీ ఏంటిది ఎన్పి డాట్ షేప్ ఆఫ్ పడిందా, కామా పడింది. అప్పుడు నాకేం జరిగిందంటే ఒకటో నెంబర్లోనే ఇది మిస్టేక్ అనమాట. అదేముంది అంటే కామా ఉంది. ఆ కామా తీసేసి ఫుల్ స్టాప్ పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడండి, 2, 2 అని వచ్చింది. అంటే 2, 2 అని వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటి? ఏ అనే వేరియబుల్ ఏదైతే రాశానో ఆ వేరియబుల్ లోపల నేను ఇచ్చింది ఏదైతే ఉందో అవి ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే 2 రోస్ 2 కాలమ్స్గా ఉండడం అనేది జరిగింది అనేసి అర్థమైపోయింది అనమాట. ఓకే. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే యారే క్రియేట్ చేశాను కదా, ఆ యారే లోపల నాకు ఏమైందంటే వాల్యూస్ అనేవి ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ అన్ని ఏ డేటా టైప్లో చూద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను చూడాలంటే ఏం చేస్తానంటే ఏ డాట్ డి టైప్ హాఫ్ అని పెట్టేసేసి మనం డి టైప్ అని రాసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఏమైతే చూద్దాం. గెట్టింగ్ సింటాక్ ఎర్రర్ డి టైప్ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది అంటే మనం క్రియేట్ చేసిన యారీ ఏదైతే ఉందో ఆ యారీ లోపల నాకేమని అంటే ఇంటీజర్ రూపంలో ఉన్న వాల్యూస్ అనేవి క్రియేట్ అయ్యి రావడం అనేది జరిగింది. ఇక్కడ 3-2 అంటే దాని మీనింగ్ ఏంటంటే బైనరీ సిస్టమ్ అని, ఆక్టాల్ అని, మీరు ఇవన్నీ కూడా వినే ఉంటారు కదా, డెసిమల్ సిస్టమ్ అని, హెక్సాడెసిమల్ సిస్టమ్ అని. ఈ నంబర్ సిస్టమ్ యొక్క మీనింగ్స్ ఆధారంగా అది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఆ 3, 2, 6, 4 ఇవన్నీ మీరు మర్చిపోండి. ఏంటంటే ఇంట్ అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. అంటే వాటిని ఏమంటారంటే ఇంటీజర్ అనే డేటా టైప్తో ఏం చేశాడంటే ఇతను వాల్యూస్ని క్రియేట్ చేశాడు అనేది గుర్తుపెట్టుకోవడం అనేది జరిగింది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది ఈ ప్రాపర్టీస్ చెక్ చేయడంలో కూడా. ఎనీబడి హ్యావ్? ఓకే. అలానే మనం ఇంకొకటి కూడా మనం నేర్చుకున్నాం అనమాట. చివరి కాన్సెప్ట్ నేర్చేసుకొని ఈ ఆపరేషన్స్ అనేవి ఆల్రెడీ చాలా సంవత్సరాలు మనం ఏం చేసామంటే వీటితో పాటు ఇంకా మనం ఏం నేర్చుకున్నాము, యారేస్ లోపల మనం ఏం చేసామంటే కొన్ని కాన్సెప్ట్స్ని కూడా చేయడం గురించి నేర్చుకున్నాం. ఏ కాన్సెప్ట్స్ని చేయడం గురించి నేర్చుకున్నామంటే మనం ఇక్కడ కొన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయడం కానీ, అలానే కొన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయడం కూడా మనం ఏం చేసామంటే యారేస్తో ఎలా చేస్తారనే దాని గురించి కూడా నేర్చుకున్నాం. ఆపరేషన్స్, యారే ఆపరేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆపరేషన్స్ అంటే ఏంటంటే యారేస్ లోపల ఉన్న వాల్యూస్ని వేరొక యారే లోపల ఉన్న వాల్యూస్తో కనుక మనం అటాచ్ చేయాలంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి చేస్తారు. అలాంటి ఆపరేషన్స్ బోలెడన్ని ఆపరేషన్స్ గురించి చూసాం. వాటిలో కొన్నిటి గురించి ఫస్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వాటిలో ఒకటి ఏంటిదంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటారు.
అర్థమెటిక్ అనేది బాగా ఇంపార్టెంట్ కదా! ఒక మ్యాట్రిక్స్‌లో ఇంకొక మ్యాట్రిక్స్‌ని ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేసినట్లే అలానే మనం ఏం చేద్దామంటే యారేస్ లోపల కూడా ఏం చేద్దామంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎలా చేస్తారనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ ఏ అనే ఒక యారే క్రియేట్ చేశాను కదా! ఆ యారేని అలానే మరొక యారేని క్రియేట్ చేసి ఆ రెండిటిని కూడా అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎలా చేస్తారని చూద్దాం. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఏని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి ప్లే అరౌండ్ చూస్తే ఏ అనే యారే లోపల ఉన్న వాల్యూస్ క్రియేట్ అయింది. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బి అని మరొక యారేని క్రియేట్ చేసి దాంట్లో ఏ వాల్యూ స్టోర్ చేశానని చూద్దాం. బి బి అని ఒక యారే క్రియేట్ చేసి దాంట్లో ఏం చేద్దామంటే వాల్యూస్ 10, 20, 30, 40 అనే వాల్యూస్తో నేను ఏం చేద్దామంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం. దాంట్లో వాల్యూస్ని ప్రాపర్గా స్టోరేజ్ అయినాయో లేదో అని చూద్దాం. చూసేస్తే నాకేమైందంటే బి అని ఒక యారే క్రియేట్ అయింది. దాంట్లో వాల్యూస్ ఏమున్నాయంటే 20, 30, 40 అనే వాల్యూస్తో నాకేమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇక్కడ అర్థమెటిక్ ఆపరేషన్స్ అని ఎడిషన్ అనే ఆపరేషన్ ఎలా చేస్తారనేది చూద్దాం. ఎడిషన్ కనుక చేయాలి అనుకో అప్పుడు ఏం చేస్తారంటే నేను ఏ అనే యారేని బి అనే యారే లోపల ఉన్న వాల్యూస్ని నేను ఎడిషన్ చేద్దాం అనుకున్నాను. అలా చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తారంటే నంపైతో చేస్తాం కాబట్టి ఎన్పి డాట్ యాడ్ అంటారు అనమాట. అంటే ఎడిషన్ చేయడాన్ని యాడ్ అంటారు. యాడ్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లో ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ అనేవి ఇచ్చేసేసి మనం క్లియర్ రౌండ్ చేసేసాం అనుకో అప్పుడు ఏమవుతాయి అంటే ఆర్టీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్ అనేది నాకు ఏమైంది అంటే ఎడిషన్ అయిపోయి నాకు అవుట్పుట్ షో అవ్వడం అనేది జరిగిపోయింది అన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఓకేనా. అలానే మనం ఇవే కాకుండా మనం ఇంకొకటి కూడా చేయొచ్చని నేర్చుకున్నాం. ఏం చేయొచ్చని నేర్చుకున్నాం మనం ఎడిషన్సే కాకుండా ఒక రో వైజ్ ఇట్లా ఇంకా ఎడిషనే కాకుండా ఇంకా మనం ఏం చేయొచ్చు అనుకున్నాము సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేవి కూడా చేయొచ్చు అనుకున్నాం కదా. అవన్నీ ఎలా చేస్తారనే దాని గురించి కూడా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వన్ బై వన్ ఒక్కొక్క దాన్ని ఏం చేద్దామంటే చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఎడిషన్ చేసినట్టే సబ్ట్రాక్షన్ చేద్దాం అనుకున్నాను. అలా సబ్ట్రాక్షన్ చేద్దాం అనుకుంటే అప్పుడు నేను ఏం చేశానంటే సబ్ట్రాక్ట్ అని రాసేసి ఇక్కడ పొజిషన్స్ మారుస్తున్నాను. ఏ అని ఇచ్చానుకో ఏలో ఉన్న పొజిషన్ బిలో ఉన్న పొజిషన్తో సబ్ట్రాక్ట్ అయింది. అదే బి కామా ఏ అని ఇచ్చానుకో అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. బి అనే మ్యాట్రిక్స్ని ఏ అనే మ్యాట్రిక్స్తో మనం సబ్ట్రాక్ట్ చేస్తే అవుట్పుట్ ఎంత అయితే వస్తుందో ఆ అవుట్పుట్ అనేది మనకి ఏమైందంటే షోన్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అలానే మనం ఏం చేసామంటే ఏని బిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే మల్టిప్లై చేయొచ్చు మ్యాట్రిక్స్ని. అలా మల్టిప్లై చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే మల్టిప్లై హాఫ్ అని పెట్టేసి బి కామా ఏ అని పెట్టానుకో అప్పుడు నాకేమైందంటే బి అనే యారేలో ఉన్న వాల్యూస్ ఏ అనే యారే లోపల ఉన్న వాల్యూస్ రెండు కూడా నాకేమవుతుందంటే మల్టిప్లై అయిపోయి అవుట్పుట్ షోన్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అలానే మరొక ఆపరేషన్ ఏంటి డివైడ్ అనే ఆపరేషన్ కూడా చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇక్కడికి వెళ్ళి ఎన్పి డాట్ డివైడ్ అని రాసేసేసి బి కామా ఏ అని చనుకో బి అనే యారే లోపల ఉన్న పొజిషన్స్ ఏ అనే యారే లోపల ఉన్న పొజిషన్స్ ఏమైందంటే డివైడ్ అయిపోయి వాటి ద్వారా వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ అనేది ఫ్లోటింగ్ పాయింట్లో మనకు షోన్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇది కూడా నాకు అర్థమైపోయింది. అలానే మనం ఇంకా కొన్ని ఆపరేషన్స్ నేర్చుకున్నాం. అవి ఏంటి అనేది చూద్దాం. ఇంకా ఏం నేర్చుకున్నాము ఎక్స్పోనెన్షియల్, స్క్వేర్ రూట్ ఆఫ్ అనే ఆపరేషన్స్ని కూడా మనం నేర్చుకున్నాం. ఎక్స్పోనెన్షియల్ ఆపరేషన్స్ అంటే ఏంటో చూద్దాం. ఎక్స్పోనెన్షియల్ ఆపరేషన్స్ అంటే ఏంటి మీ అందరికి తెలుసు. ఎక్స్పోనెన్షియల్ ఆపరేషన్స్ అంటే ఏంటిది నాన్న ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏంటి ఏ పవర్కి అలా చేయడం అని తెలుసు కదా. అలానే ఒక ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కూడా మార్చాలంటే మనం ఏం చేస్తామంటే ఎన్పి డాట్ ఈఎక్స్పి హాఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే బి కామా ఏ అని ఇచ్చాను అనమాట. అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ వచ్చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడు వీఆర్ గెటింగ్ సింటాక్స్ ఎర్రర్ బి అని ఇస్తాను. బి అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే బి అనే వేరియబుల్ లోపల క్రియేట్ అయిన ప్రతి వాల్యూ కూడా నాకు ఏమైందంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో వాటి యొక్క అవుట్పుట్ షోన్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే డన్. అలానే నేను ఇప్పుడు ఏం చేద్దామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ అనే ఫంక్షన్ కూడా వాడవచ్చు అనమాట. ఇప్పుడు నేను బి అనే వేరియబుల్ క్రియేట్ చేశాను కదా. దాంట్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ స్క్వేర్ రూట్ చేసినప్పుడు ఎంతైతే వస్తుందో అవుట్పుట్ ఆ అవుట్పుట్ని చూద్దాం అనుకుంటున్నాను. ఆ అవుట్పుట్ని కనుక చూడాలి అనుకో అప్పుడు మనం ఎలా చేస్తారంటే ఎన్పి డాట్ అని చెప్పి ఎస్క్యూఆర్టీ
స్క్వేర్ రూట్ ఆఫ్ అని పెట్టేసి బి అని కనుక పెట్టామనుకో, పెట్టి మనం ప్లేయర్ ఆన్ చేసి చూసామనుకో అప్పుడు ఏమైతే చూద్దాం. ప్రతి వాల్యూ కూడా నాకు ఏమైంది అంటే స్క్వేర్ రూట్ అయిపోయి దాని యొక్క అవుట్పుట్ అనేది షో అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే, ఇలా మనం చేయొచ్చు అనేది కూడా నేర్చుకున్నాం. అలానే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఏలో ఉన్న ఎవ్రీ క్యారెక్టర్ యొక్క పొజిషన్ని బిలో ఉన్న ప్రతి క్యారెక్టర్ యొక్క పొజిషన్ నేను ఏం చేద్దామంటే కంపేర్ చేద్దాం అనుకున్నాను. ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదనేది కనుక చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ ఈక్వల్ టు బి అని కనుక పెట్టామనుకో అప్పుడు నాకేమైందంటే దీంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ యొక్క పొజిషన్ చెక్ అయిపోయింది అనమాట. అలా చెక్ అయినప్పుడు నాకేమైందంటే ఏ అనే వేరియబుల్ ఫస్ట్ పొజిషన్ అంత 1, బిలో ఫస్ట్ పొజిషన్ అంత 10, ఆ రెండు సేమ్గా ఉన్నాయా లేవు. అలా ప్రతి వాల్యూ కూడా నాకేమైందంటే ఒక్కొక్క వాల్యూ కూడా నాకేమైందంటే చెక్ అయిపోయి దాని అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ అనేది నాకేమైందంటే స్క్రీన్ మీద షో అవ్వడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూస్లో ఉన్న ఎవ్రీ వాల్యూని కూడా మనం ఏం చేయొచ్చు అంటే కంపేర్ చేసి దాని యొక్క అవుట్పుట్ అనేది చూడాలంటే ఏం చేస్తారంటే ఇలా చూడడం ద్వారా చూస్ చేస్తారనేది నేర్చుకున్నాను. ఇలా మనం ఏం చేస్తామంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎలా చేస్తారనేది కూడా మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అలానే మనం మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. యారేస్ యొక్క ఫంక్షన్స్ని కూడా మనం నేర్చుకున్నాం అన్నమాట. యారే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని కూడా నేర్చుకున్నాం. యారే ఫంక్షన్స్ అంటే ఏంటి? సమ్ చేయడం, మిన్, మ్యాక్స్, మీడియన్, మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్స్ అనే కాన్సెప్ట్స్ని కూడా లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అవన్నీ ఎలా ఏంటి అనేది ఒక దాని గురించి చెప్పేసి మిగతా అన్ని మీకు తెలిసినట్టే కాబట్టి ఇది కూడా చేసేసి నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. యారే ఫంక్షన్, సమ్ అనే ఫంక్షన్ గురించి ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు నేను ఇందాక ఏ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను కదా, ఆ వేరియబుల్ లోపల నేను ఏం చేశాను అంటే ఆ వేరియబుల్ లోపల నాకు వాల్యూస్ ఏమని 1, 2, 3, 4 అని ఇలా వాల్యూస్ ఉన్నాయి. వాటిలో నేను ఏం చేద్దామంటే అన్నిటిలో కల్లా హయ్యెస్ట్ లోయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో నేను ఏదైతే యారే క్రియేట్ చేశానో ఆ యారే లోపల అన్నిటిలో కల్లా లోయెస్ట్ వాల్యూ ఎంతో చూద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేశాను అంటే ఎన్పి డాట్ మిన్ ఆఫ్ అని పెట్టేసి వేరియబుల్ నేమ్ కనుక చెప్పేసి కనుక నేను ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు నాకేమైందంటే ఈ యారే లోపల ఉన్న అన్ని వాల్యూస్లో కల్లా లోయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ లోయెస్ట్ వాల్యూ అనేది నాకేమైందంటే ఫైండ్ అవుట్ అవ్వడం అనేది జరిగింది. అలా నేను ఇప్పుడు ఏం చేశాను కాలం వైజ్గా చూద్దాం అనుకున్నాను. అలా చేయాలంటే అప్పుడు నేనేం చేశాను ఎన్పి డాట్ మిన్ ఆఫ్ ఏ అని పెట్టేసేసి యాక్సెస్ ఈక్వల్ టు నేనేం చేద్దాం కాలం వైజ్గా చూడాలంటే ఎంత పెట్టాలి, కాలమ్స్ వైజ్గా చూడాలనుకో అప్పుడు నేనేం చేశాను అంటే ఇలా పెట్టాను అంటే యాక్సిస్ ఈక్వల్ 0 అని తీసుకున్నాను అనుకో 1, 3 ఇక్కడ ఉన్న యారే లోపల వాల్యూస్ ఏంటిది, ఇక్కడ ఉన్న యారే లోపల కాలమ్స్ ఏంటి 1, 3 వాటిల్లో లోయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది నాకేమైందంటే రావడం అనేది జరిగింది. అలానే మనం ఏం చేయవచ్చు అంటే రోస్ వైజ్గా కూడా మనం ఏం చేయొచ్చు అంటే చూడొచ్చు. అలా రోస్ వైజ్గా చూడాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్సిస్ ఈక్వల్ 0 తీసేసి యాక్సిస్ ఈక్వల్ 1 అని కనుక మనం పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు నాకు ఏమైందంటే యారే లోపల ఉన్న వాల్యూస్ అన్ని కూడా నాకు ఏమవుతాయి అంటే ఇలా నాకు ఏమవుతాయి అంటే రోస్ వైజ్గా నాకు వచ్చేసేసి అవుట్పుట్ షో అవ్వడం అనేది జరిగిపోద్ది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఇలానే యారే లోపల మనం ఏం చేయొచ్చు మ్యాథ్స్ కూడా చేయొచ్చు, మిన్ చేయొచ్చు, సమ్ము ఇలాంటివన్నీ కూడా చేయడం అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి దీని గురించి మళ్ళీ చెప్పలేదు. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ చెప్పినట్లే మిగతా అన్నీ కూడా అలానే సిమిలర్గా ఉంటాయి కాబట్టి దీంట్లో ఏం చేయట్లేదు. దీంతో నాకు ఏమైందంటే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దామంటే దీంట్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్గా వాడి దీంతో నాకు ఏమైందంటే నంఫై అయిపోయింది. అలానే వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్గా వాడే ఆపరేషన్స్ అనే వాటిని కూడా కొంచెం ఒక్కసారి మనం ఏం చేద్దాం టచ్ చేసేసుకొని వాటన్నిటిని కూడా ఏం చేద్దాం ఒకసారి డిస్కస్ చేసుకొని ఈరోజు సెషన్తో మనకి ఏమైందంటే నంఫై అయిపోయిందని మీ అందరికీ అర్థమైపోయింది కాబట్టి ఆటోమేటిక్గా రేపటి నుండి వేరే కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేసేద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ మనం చేసిన కాన్సెప్ట్ ఏంటి, బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ స్లైసింగ్. యారే ఆపరేషన్స్లోకి వెళ్తే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే యాక్సెసింగ్ అండ్ స్లైసింగ్ అని పిలుస్తారు. అంటే ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే దాంట్లో ఓన్లీ ఒకే ఒక పొజిషన్ని కనుక తెచ్చుకోవాలనుకో అప్పుడు ఎలా తెచ్చుకుంటారని చూద్దాం. నేను ఒక ఏ అనే వేరియబుల్ క్రియేట్ చేసిన వేరియబుల్ బి తీసుకుని బి అనే ఒక యారే వేరియబుల్లో నేను ఏం చేసాను ఒక యారేని క్రియేట్ చేశాను. ఏ వాల్యూస్తో క్రియేట్ చేశాను 10, 20, 30, 40 అనే వాల్యూస్తో నేను ఏం చేశాను అంటే ఒక యారేని క్రియేట్ చేశాను. దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పొజిషన్స్ని తెచ్చుకోవాలనుకున్నాను. సపోజ్ దట్ నేను 10 అనే ఒక నెంబర్ని కనుక తెచ్చుకోవాలనుకున్నాను అనుకో ఈ యారే లోపల నుండి అలా ఓన్లీ వన్ క్యారెక్టర్ని మాత్రమే తెచ్చుకోవాలని మనం ఏం చేస్తామంటే యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారు. అలా అచీవ్ చేయాలంటే మనందరికీ ఇప్పుడు దాకా తెలుసు
ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో పొజిషన్ ఏదైతే ఉందో పొజిషన్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోయింది. 0 అని చెప్పేసి స్క్వేర్ బ్రేస్ని క్లోజ్ చేసి మనం రన్ చేస్తాం అనుకో, అప్పుడు ఏమైందంటే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. అవుట్పుట్ నాకు ఎంత వచ్చిందో చూడండి, ఏ అని ఇచ్చాను కాబట్టి ఏ అనే వేరియబుల్ లోపలికి వచ్చింది. అదే నేను బి అని ఇచ్చాను ఏమైందో చూడండి, ఇక్కడ బి అని ఇచ్చి స్క్వేర్ బ్రేస్ పెట్టి 0 అని ఇచ్చానుకో, అప్పుడు నాకేమైందంటే బి అనే వేరియబుల్ లోపల ఉన్న 0th ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని వచ్చింది. 0th ఇండెక్స్ అంటే నాకు ఏమొచ్చిందంటే ఇక్కడ 10, 20 అనే వాల్యూస్ వచ్చినాయి. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక యారే లోపల ఉన్న ఓన్లీ 1 క్యారెక్టర్ అనేది తెచ్చుకోవాలంటే ఇలా చేస్తే రాదనమాట. ఇండెక్స్ అంటే ఇండెక్స్ నెంబర్ 0 అని పెడితే ఏమైందంటే రోస్ యొక్క ఆర్డర్ ఆధారంగా ఏమవుతుందంటే వాల్యూస్ అనేవి మనకు షోన్ అవ్వడం అనేది జరిగింది. స్క్వేర్ బ్రేసెస్లో 0 ఇండెక్స్ అని పెట్టానుకో, మనం క్రియేట్ చేసిన యారే ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఫస్ట్ రో మొత్తం కూడా షోన్ అవ్వడం అనేది జరిగింది. దానిలో ఉన్న ఫస్ట్ వాల్యూని మాత్రమే తెచ్చుకోవాలనుకో, దీని పక్కన మళ్ళీ స్క్వేర్ బ్రేస్ పెట్టుకొని దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ని తెచ్చుకోవాలంటే 0 ఇండెక్స్ అంటారు కాబట్టి 0 అని పెట్టేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసానుకో, అప్పుడు నాకేమైందంటే మనం క్రియేట్ చేసిన యారే లోపల ఉన్న ఫస్ట్ పొజిషన్ అనేది రావడం అనేది జరిగింది. ఇలా చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చంటే చూస్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? యాక్సెస్ ఉంది. ఓకే. అలానే మనం ఏం చేయొచ్చు అంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఎలా స్లైసింగ్ చేస్తారని చూద్దాం. అందుకోసం నేను ఏం చేద్దాం అంటే ఏ అనే వేరియబుల్ తీసుకుందాం. ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం. దీంట్లో నేను ఏం చేద్దాం అంటే 3, 4 అనే వాల్యూస్ని తెచ్చుకుందాం అనుకున్నాను. 3, 4 అంటే అక్కడ ఉన్న రోలో ఏదైతే ఉందో ఆ రోలో ఉన్న ఆల్ వాల్యూస్ 3, 4 అనే నెంబర్స్ అన్ని తెచ్చుకోవాలనుకున్నాం. ఒకటి తెచ్చుకోవాలంటే యాక్సెసింగ్, 2 క్యారెక్టర్స్ తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం అంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం కాబట్టి స్లైసింగ్ ద్వారా తెచ్చుకోవచ్చని మనకు తెలుసు కాబట్టి స్లైసింగ్ ద్వారా తెచ్చుకుందాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఏ అనే వేరియబుల్లో కాబట్టి ఏ రాసి స్క్వేర్ బ్రేస్ పెట్టి ఏ అనే వేరియబుల్ రాసి అక్కడ ఏం చేస్తాం స్క్వేర్ బ్రేస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి మనం మామూలుగా అయితే ఏం చేస్తాం స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ అనేది చెప్తాం. స్టార్ట్ ఇండెక్స్ అనేది ఎంత అని చెప్పాలి, ఇక్కడ నాకు 3, 4 తెచ్చుకోవాలంటే 0 అని పెడదాం. 0 తర్వాత ఎండ్ ఇండెక్స్ అంటే నాకు తెలియదు కాబట్టి ఎండ్ అని పెట్టేసి స్క్వేర్ బ్రేస్ క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసి ప్లేయర్ వచ్చి చూసాను 0 స్క్వేర్ ఎంటీ అని ఇచ్చినట్టు నాకు ఇలా వచ్చేసింది. అలా కాకుండా నేను ఏం చేశాను అంటే సెకండ్ రోలో ఉన్న వాల్యూస్ తెచ్చుకోవాలంటే నేను ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ చెప్పి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి 1 అని చెప్పేసి స్క్వేర్ బ్రేస్ పెట్టేసి తర్వాత అంటే 1 అని పెట్టాను రోలో ఉన్న వాల్యూస్ ఏ వాల్యూని తెచ్చుకోవాలనుకుంటున్నాను ఆల్ ద వాల్యూస్ తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ ఎంత చెప్పేసి నేను ఇప్పుడు ఏం చేశాను అంటే ప్లేయర్ వన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, దీనిలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా రావడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు కూడా మనం యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఎప్పుడు కూడా మనం మొత్తం తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేమన్నమాట. మొత్తం తెచ్చుకోవాలంటే ఒక కాన్సెప్ట్. అలానే ఒక్క రోలో ఉన్న వాల్యూస్ని మాత్రం మనం తెచ్చుకోవాలంటే స్లైసింగ్ అనేది కూడా ఏం చేయాలంటే ఆ రో నెంబర్ యొక్క ఇండెక్స్ చెప్పేసి తర్వాత దాంట్లో ఉన్న క్యారెక్టర్ యొక్క స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ చెప్పడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే దానిలో ఉన్న క్యారెక్టర్స్ని తెచ్చుకోవడం అనేది చేస్తామన్నమాట. ఇలా చేయడంలో ఎవరికీ డౌట్ లేదు. ఓకే. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే సేమ్ ఒక యారే క్రియేట్ చేసేసి ఆ యారేలో ఉన్న వాల్యూస్తోనే మరొక వేరియబుల్లో కూడా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కాపీ ఆఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. కాపీ ఆఫ్ అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి అది నేను చెప్పట్లేదు. వ్యూ ఆఫ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల క్రియేట్ చేసిన వాల్యూస్ని రెఫరెన్స్గా తీసుకొని మరొక యారేని కూడా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే వ్యూ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. ఈ వ్యూ ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ యారే లోపల ఏదైతే చేంజెస్ చేస్తారో రెండో డమ్మీ యారేలో కూడా ఏమవుతుందంటే చేంజెస్ అనేది అప్లికబుల్ అవుతాయి. దీన్ని ఏమంటారంటే వ్యూ అని పిలుస్తారు. అంటే దట్ మీన్స్ హలో బ్రదర్ అంటారు కదా సినిమా, ఆ సినిమాలో ఏం చేస్తాడు ఒక కమల్ ఒక ట్విన్ ఏం చేస్తాడు ఏదైతే చేస్తాడు రెండో ట్విన్ కూడా అదే చేశానుకో దాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే వ్యూ అని పిలుస్తారని చెప్తారు అన్నమాట. ఓకే, ఇవి కూడా మీకు తెలుసు. అలానే మనం మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. మరొక కాన్సెప్ట్ ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటిదంటే మనం ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే పొజిషన్ వాటన్నిటి యొక్క పొజిషన్ ర్యాండమ్గా కనుక ఉంటే వాటన్నిటిని కూడా ఒక ఆర్డర్లో కనుక మనం క్రియేట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా ఇవన్నీ చేసేస్తారు. దాన్ని ఏమంటారంటే సార్ట్ ఆఫ్ అని పిలుస్తారు.
అంటే మనం ఏదైనా ఒక యారే క్రియేట్ చేస్తే దానిలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ర్యాండమ్గా కనుక ఉంటే ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాము ఒక ఆర్డర్లో కనుక ఆర్గనైజ్ చేయాలంటే ఏం చేస్తారంటే ఈ సార్ట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే ఈ చూస్ చేస్తారనేసి మనం నేర్చుకుంటాం. దీని గురించి ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఎలా చేస్తారనేది చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే ఒక యారే క్రియేట్ చేసుకుందాం. దీనికోసం ఏం చేద్దాం, సి అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను ఒక యారేని క్రియేట్ చేస్తాను. యారే క్రియేట్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తాను అంటే ఎన్పి డాట్ యారే ఆఫ్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేశాను స్క్వేర్ బ్రేస్ పెట్టుకొని దాంట్లోకి వెళ్ళేసి నేను ఏం చేశాను అంటే రౌండ్ బ్రేస్ తీసుకొని దాంట్లో స్క్వేర్ బ్రేస్ పెట్టుకొని వాల్యూస్ తీసుకుని 10, 30, 20, 50, 40 అనే వాల్యూస్తో నేను ఏం చేద్దాం ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. క్రియేట్ చేద్దామని ఇలా ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే దీన్ని రన్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైంది, వాల్యూస్ అన్ని స్టోరేజ్ అయిపోయింది. సి అని చెప్పి నేను అంటే ప్లేయర్ ఓకే చూసాను. అప్పుడు నాకు ఏమైంది, ఎన్ని ఉండాలి నేను యారేలోకి 10, 30, 40, 20, 50, 40 అనే వాల్యూస్తో స్టోరేజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే వీటన్నిటిని కూడా ఒక ఆర్డర్లో క్రియేట్ చేద్దాం అనుకున్నాను. వెంటనే నేను ఇప్పుడు ఏం చేశానంటే యారే దగ్గరికి వెళ్ళేసి నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను వాటన్నిటిని కూడా ఒక ఆర్డర్లో క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేస్తాను. డైరెక్ట్గా క్రియేట్ చేయలేం కాబట్టి నా ఫైల్ ద్వారా చేయొచ్చు కాబట్టి ఎన్పి డాట్ అని పెట్టేసి ఎస్ఓటి సార్ట్ అని పెట్టేసి హాఫ్ అని పెట్టి అక్కడికి వెళ్ళి వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తాను. వేరియబుల్ నేమ్ అనేది ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ వచ్చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. అక్కడ ఇందాక నేను క్రియేట్ చేసినప్పుడు ఏవైతే ఆర్డర్ వచ్చిందో ఆ ఆర్డర్ అంతా కూడా నాకు ఏమైందంటే ఒక అసెండింగ్ ఆర్డర్లో ఆర్గనైజ్ అయ్యి వచ్చేసింది. ఇలా చేయడాన్ని ఏమంటారంటే సార్ట్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తారంటే ఈ చూస్ చేయడం అనేది చేస్తారు. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందో? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. రీషేప్ ఆఫ్ అని పిలుస్తారు. రీషేప్ ఆఫ్ అని పిలుస్తారు. రీషేప్ ఆఫ్ అంటే ఏంటిది అనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే నా దగ్గర ఒక యారే ఉంది. ఆ యారే లోపల వాల్యూస్ ఏమేమి ఉన్నాయంటే యారే లోపల వాల్యూస్ ఏమేమి ఉన్నాయి ఇందాక నేను క్రియేట్ చేశాను కదా, ఒక యారే క్రియేట్ చేద్దాం. సి అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ లోపల ఏం చేద్దాం అంటే కొన్ని డిఫరెంట్ వాల్యూస్తో నేను ఏం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళి 60 అనే వాల్యూతో నేను ఏం చేశానంటే ఒక యారేని క్రియేట్ చేశాను. ఆ క్రియేట్ చేసిన యారే లోపల నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడ నాకేమని ఆ వాల్యూస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. వాటన్నిటిని ఒక ఆర్డర్లో క్రియేట్ చేద్దాం. ఆర్డర్లో క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఎన్పి డాట్ సార్ట్ ఆఫ్ సి అని పెట్టాం కదా, పెట్టేయగల నాకు ఏమవుతాయి అంటే అవన్నీ కూడా నాకు ఒక ఆర్డర్లో క్రియేట్ అయిపోయినాయి. ఓకే, ఈ ఆర్డర్లో క్రియేట్ అయిన వాల్యూస్ అన్ని ఎన్ని ఉన్నాయి ఇప్పుడు 10, 20, 30, 40, 50, 60 అని ఉన్నాయి. మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే 6 క్యారెక్టర్స్ నేను ఏం చేద్దామంటే అక్కడ నా దగ్గర 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. 6 క్యారెక్టర్ని 2/3 మ్యాట్రిక్స్గా అదే 2 రోస్ ఎన్ని కాలమ్స్తో అయినా సరే మనకు వచ్చేటట్లు కనుక క్రియేట్ చేయాలనుకో, 2 రోజుల్లో కనుక ఈ 6 క్యారెక్టర్స్ కనుక మనం క్రియేట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము 2/3 అంటాం కదా. అదే 3 రోజుతో కనుక ఈ 6 క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలనుకో 3/2 అంటారు కదా. అలా నా దగ్గర ఒక 6 క్యారెక్టర్లు ఉన్నాయి. 6 క్యారెక్టర్ని 3 రోజు 2 కాలమ్స్గా నేను ఏం చేద్దామంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, రీషేప్ ఆఫ్ అనే కాన్సెప్ట్ వాడతారు. రీషేప్ హాఫ్ అని పెట్టేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం అంటే ఎన్ని రోస్ ఉండాలి అని చెప్పేసి కాలమ్స్ ఎన్ని ఉండాలో అని చెప్పేసి మనం ప్లే అరౌండ్ చేయడం ద్వారా అప్పుడు ఏమైందంటే ఒకే లైన్లో ఉన్న వాల్యూస్ కాస్త చూడు నాకేమైంది 3 రోస్గా 2 కాలమ్స్గా నాకేమైందంటే ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకేమైందంటే వాల్యూస్ అన్నీ కూడా స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడాన్ని ఏమంటారంటే రీషేప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవ్వరికీ డౌట్ లేదు. ఓకే. అలానే మనం ఇంకొకటి ఏం నేర్చుకున్నామంటే అపెండ్ ఆఫ్ అనే ఇంకో కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. అపెండ్ ఆఫ్ అంటే ఏం నేర్చుకున్నాను, అపెండ్ ఆఫ్ అంటే ఏంటంటే ఎక్స్పెండ్ ఆఫ్ అన్న, కాన్కెటనేషన్ అన్న, ఇంకా ఇంకా మనం చెప్పుకున్నాం కదా, ఇంకా చాలా చెప్పుకున్నాం కదా. డి హార్స్ స్టాక్ అన్నా, వి స్టాక్ అన్నా, డి స్టాక్ అన్నా, హెచ్ స్టాక్ అన్నా వీటన్నిటి యొక్క మీనింగ్ ఒకటే అని చెప్పాను కదా. అంటే ఏంటిది అంటే ఒక యారే లోపల ఉన్న వాల్యూస్ని మరొక యారేతో కనుక కంపేర్ చేసినప్పుడు ఎలా అయితే అవి యాడ్ అవుతాయో చెప్పాలంటే కాన్కెటనేట్ అనేది మెథడ్ ఏదైతే చెప్తుందో ఇవన్నీ కూడా అదే మెథడ్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. ఓకేనా. అపెండ్ అంటే ఏంటంటే మనం 2 యారేస్ కనుక క్రియేట్ చేస్తే మొదటి యారేలో ఉన్న వాల్యూస్ని రెండో యారేలో ఉన్న వాల్యూస్ని కూడా కలిపేసి
ఒకే లైన్లో అవుట్పుట్ కనుక మనం షో చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏం చేస్తామని చెప్పుకున్నాము, అపెండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. దీని మీనింగ్ కాన్కెటనేట్ అని పిలుస్తారన్నమాట. ఓకే, అలానే ఇప్పుడు మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇన్సర్ట్ ఆఫ్ అంటే ఏంటనేది నేర్చుకున్నాం. ఇన్సర్ట్ ఆఫ్ అంటే ఏంటంటే మనం ఇందాక నేను ఒక యారే క్రియేట్ చేశాను. ఇందాక నేనేం చేశానంటే ఒక యారే క్రియేట్ చేశాను, ఏ అనే ఒక వేరియబుల్ లోపల. ఈ వేరియబుల్ లోపల నాకేమైందంటే 1 2 3 4 అనే వాల్యూస్తో నా దగ్గర ఒక యారే ఉంది. ఈ యారే లోపల నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఏదైతే ఉందో ఫోర్త్ పొజిషన్ 4 అనే నెంబర్ ఉందో ఆ నెంబర్ ముందర 5 అని పెడదాం అనుకున్నా. అలా పెట్టాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎన్పి డాట్ ఇన్సర్ట్ హాఫ్ అని పెట్టి ఏ పొజిషన్ దగ్గర పెడదాం అనుకుంటున్నాను, 0 అంటే 1, 1 అంటే 2 సెకండ్ ఇండెక్స్ అంటే 3, థర్డ్ ఇండెక్స్ అంటే 4th నెంబర్. అప్పుడు నేను ఏం చేశానంటే థర్డ్ ఇండెక్స్ దగ్గర పెడదాం అనుకున్నాను కాబట్టి 3 అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఏ నెంబర్ పెడదాం, 5 అనే నెంబర్ని పెడదాం అనుకున్నాను కాబట్టి 5 అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమవుతుందంటే వీఆర్ గెట్టింగ్, అప్పుడు నాకేమైంది చూడండి, ఏమైంది, నాకు ఒక సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చింది, యాట్రిబ్యూట్ ఎర్రర్ వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇన్సర్ట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి ఎన్పి తీసేసి వేరియబుల్ నేను చెప్దాం, ఏ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ అని పెడదాం. ఇప్పుడు కూడా నాకేమొచ్చింది, యాట్రిబ్యూట్ ఎర్రర్ వచ్చింది. అప్పుడు మనం ఏం చేసాము, ఎన్పి డాట్ అని పెట్టేసి ఇన్సర్ట్ అనేది స్పెల్లింగ్ తప్పు రాసామంట. ఆ స్పెల్లింగ్ తప్పు రాసామని ఆ స్పెల్లింగ్ని కరెక్షన్ చేశాను. చేసేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే ఒక టైప్ ఎర్రర్ అనేది వచ్చింది. ఆ టైప్ ఎర్రర్ ఎట్లా వచ్చింది అనేది మనం ట్రబుల్ షూట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎర్రర్స్. అప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే ఏ కామ్ అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఓకే డన్. అంటే ఇన్సర్ట్ అనే కాన్సెప్ట్ కనుక మనం వాడాలి అంటే మనం ఏం చేయాలి అక్కడ వేరియబుల్ నేమ్ అనేది చెప్పినప్పుడు మాత్రమే కంప్యూటర్ తీసుకుంటుంది. అలా కనుక మనం ఏం చేస్తామంటే స్పెల్లింగ్ తప్పు రాస్తే నేమింగ్ ఎర్రర్ అనేది వస్తుంది, అలానే వేరియబుల్ చెప్పకపోతే టైప్ ఎర్రర్ అనేది వస్తుంది. ఇలా మనం ఏమవుతుంది అంటే మనం ఒక యారేని కనుక క్రియేట్ చేసేటప్పుడు అందరూ కూడా కామన్గా చేసే మిస్టేక్స్ ఇవన్నమాట. ఇలా చేయడం ద్వారా ఏం చేస్తారంటే అటన్నిటిని కూడా మనం డీబగ్గింగ్ చేయడం అనేది అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే. అలానే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. అలానే మరొక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం అంటే డిలీట్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. డిలీట్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల మనం ఏం చేద్దాం అంటే ఏ పొజిషన్లో ఉన్న వాల్యూని డిలీట్ చేద్దాము అనేది కనుక మనం తెలుసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే డిలీట్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసేస్తాం. ఎలా ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఏ అనే వేరియబుల్ ఇద్దాం. అది ఏ అనే వేరియబుల్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, 1 2 3 4 అని ఉన్నాయి. వీటిల్లో నేను ఏం చేద్దామంటే ఒక ఫోర్త్ అంటే నంబర్ 4 అనే వాల్యూని డిలీట్ చేద్దాం అనుకున్నాం. అలా డిలీట్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తామంటే ఎన్పి డాట్ అనేసి రాసేసి డిలీట్ హాఫ్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి వేరియబుల్ నేమ్ ఏ అనేది ఇచ్చేసి కామా పెట్టేసి ఏ పొజిషన్ బి థర్డ్ ఇండెక్స్ కాబట్టి 3 అని పెట్టేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసాం. అప్పుడు ఏమైతే డిలీట్ హాఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకేమైంది చూడండి, నేను ఏదైతే పొజిషన్ చెప్పానో ఆ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ అనేది ఏమైందంటే డిలీట్ అయిపోవడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేస్తారంటే ఈ మెయిన్ కాన్సెప్ట్స్ని యూజ్ చేయడం అనేది చేస్తాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే. ఇప్పుడు మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం. వేర్ అనే మరొక కాన్సెప్ట్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది చేస్తారు. ఈ వేర్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తారనే దాని గురించి చూద్దాం. దీంతో మనకి ఏమైందంటే సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట. వేర్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల మనం సెలెక్ట్ చేసుకునే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఏ పొజిషన్లో ఉంది అనేది కనుక మనం తెలుసుకోవాలనుకున్నామనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం వేర్ అనే ఒక క్లాస్ సహాయంతో ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తారన్నమాట. అలా ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా మనం నుంచి వచ్చిన వాల్యూస్ని డైరెక్ట్గా మనం నుంచి వచ్చింటే పొందొచ్చు అనమాట. అలా ఎలా చేస్తారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఒక యారే ఉంది కదా,
నా దగ్గర ఒక బి అనే వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ అనేది ఉందన్నమాట. ఆ వేరియబుల్ లోపల నేను ఏం చేద్దామంటే 40 అనే నెంబర్ ఏదైతే ఉందో అది ఏ పొజిషన్లో ఉందో చూద్దాం. మీన్స్ ఇండెక్స్ నెంబర్ ఎంతో చూద్దాం అనుకున్నాం. అప్పుడు నేను ఏం చేశానంటే ఎన్పి డాట్ అని చెప్పేసి ఏ కండిషన్ ఏంటి వేర్ అనే ఒక క్లాస్ వాడి దాని పక్కన ఏం చేశానంటే నేనేం చేస్తున్నాను బి అనే వేరియబుల్ కాబట్టి బి అనేది రాసేసి ఈక్వల్ టు అని పెట్టేసి నేనేం చెప్తున్నాను నంబరు 40 అనే దాని గురించి సెర్చ్ చేస్తున్నాను కాబట్టి 40 అని చెప్పేసి నేనేం చేశానంటే ప్లేయర్ రన్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది చూడండి, ఫస్ట్ నాకేమొచ్చిందంటే యారే నెంబర్ ఈజ్ 1. 1 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇండెక్స్ నెంబర్ 1 అని. అంటే మనం రోలో ఫస్ట్ రో అంటే 0 అంటే ఫస్ట్ రో అంటారు, 1 అంటే సెకండ్ రో అంటారు. సెకండ్ రోలో ఉంది. తర్వాత ఇంకోటి ఏముంది యారే 1 అన్నాడు. యారే 1 అంటే ఫస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో సెకండ్ రోలో ఫస్ట్ పొజిషన్ ఇండెక్స్ నెంబర్ 1 ఏదైతే ఉందో ఆ పొజిషన్లో నువ్వు చెప్పిన వాల్యూ అనేది ఉంది అనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇలా వేరనే ఒక క్లాజ్ని యూజ్ చేసేసి అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే NumPyలో ఉన్న ప్రతి వాల్యూని ఒక యారేని క్రియేట్ చేయడం గురించి కానీ ఆ యారేతో వర్క్ చేయడం గురించి కానీ మనం అందరం కూడా ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇలా డీల్ చేయడం అనేది చేస్తారనమాట. ఇది కాన్సెప్చువల్ లెవెల్లో ఏం చేస్తాను NumPy అనేది చెప్పాలంటే ఏం చేస్తానంటే ఫ్రమ్ ద స్క్రాప్ నుండి ఎంటైర్ కాన్సెప్ట్స్ వరకు ఏం చేస్తారంటే ఈ కాన్సెప్ట్స్ని యూజ్ చేయడం అనేది చేస్తారు. ఇలా చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ టికెట్స్ వచ్చినప్పుడు ఆ డిఫరెంట్ వాల్యూస్ని కనుక మనం ఎలా తీసుకుంటారు, ప్రోగ్రామ్లో ఎలా రాస్తారు అనేది కనుక మనకు వచ్చేసిందంటే NumPy అనే కాన్సెప్ట్ ఆటోమేటిక్గా మీ అందరికీ అర్థమైనట్లే అనమాట. ఓకే, దాంతో నాకు ఏమైందంటే NumPy అనేది అయిపోయింది కాబట్టి టుమారో సెషన్లో మనం ఏం చేద్దాం అంటే పాండాస్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసేసాము. వీటికి సంబంధించిన టికెట్స్ ఏవైతే ఉన్నాయో హ్యాకర్ ర్యాంకర్లో ఆటోమేటిక్గా మీకు ఉన్నాయి అనమాట. మీకు ఇచ్చిన ఏదైతే నేను ఫ్రీ కోడ్ క్యాంప్ అనే వెబ్సైట్ కానీ లేకపోతే ఏంటంటే హ్యాకర్ ర్యాంకర్లో కానీ మీరు టాస్క్లు చేస్తూనే ఉండండి. ఆ టాస్క్లు నేను ఏం చేస్తుంటే రోజు ఒక్కొక్క టాస్క్ను మాత్రమే చెప్పగలను అనమాట. ఎందుకంటే అలా మనం ఎప్పుడైతే మీరు చేస్తూ ఉంటారో ఇనిషియల్గా కొంతమంది చేస్తూనే అవి పంపుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కరెక్షన్స్ వాటికి నేను ఏం చేయగలను మోడిఫికేషన్ చేసేసి చెప్పగలను అనమాట. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ జాయిన్. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ బై.